సంతకం పెట్టించారు. ఉమ్, అది ఎవడు సాక్ష్యం? ఉమ్, ఏం సాక్ష్యం? అదే కదా. ఉమ్, ఇది ఓవరాల్ గా ఏంటంటే అద్భుతమైన కేసు, పక్కా ఉమ్, సాక్ష్యాలతో ఖచ్చితంగా ఏడాదిలోపు కేసు తేలిపోతుంది, శిక్ష ఉమ్, పడిపోతుంది. కనీసం ఉమ్, 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటం కాబట్టి. అవును. ఉమ్, నేరస్తులు ఎదురుగుండా ఉన్నారు. ఉమ్, నేరస్తుల్ని కాపాడడానికి అమాయకుల్ని నేరంలో ఇరికిచ్చారు. తద్వారా ఉమ్, ఈ అమాయకుడు కాపాడబడే క్రమంలో నేరస్తుడు కూడా తప్పించుకుంటాడు. తద్వారా ఉమ్, నైతికత చచ్చిపోయింది. ఉమ్, రాజ్యాంగం మనకిచ్చినటువంటి బాధ్యతలను అధికారులు మర్చిపోతే ఉమ్. రాజకీయానికి ఈ కేసుని నీరుగారుస్తా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి రాక్షసుల్ని కాపాడుతున్నారు. అది ఇక్కడ తేడా. ఇక్కడ నకిలీ మద్యం తయారు చేయడం తప్ప, నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి ఎవరు వెనకున్నారు, ఎవరు పెట్టుబడి పెట్టారు, ఆ మూలాలు ఎవరున్నారు, అది తప్ప ఏది కేసుగా చూడాలి, ఏది చూస్తున్నారు? ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినవి చూస్తా ఉంటే ఈ అసలు విషయం పూర్తిగా ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు పూర్తిగా పక్కన పెట్టేసి కంప్లీట్ గా డైవర్ట్ చేయడం వల్ల ఏంటి అదనపు ప్రయోజనం? రాజకీయ ప్రయోజనం. బేబే వాళ్ళందరూ కల్తీ. మా హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు కల్తీ చేయడానికి వీలు లేదు అన్నది ప్రశ్నించి వైసీపీ చెప్తుంది. కాబట్టి